రైతు సోదరులారా, మీరు ఒక్కసారి ఈ మిరపతోట పరిశీలించండి. ఇది రోజ్లిన్ కంపెనీ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం, నాటు మిరప విత్తనం. మీరు చూస్తున్న మిరపతోట 150 రోజుల పైరు. ఈ మిరపతోటకి ఇంతవరకు బొబ్బెరి కానీ నల్లి కానీ ఎలాంటిది ఏమీ సోకలేదు. ఇప్పటికైతే 32 క్వింటాల నుంచి 34 క్వింటాల వరకు కాపు కాసింది. ఇంకా ఒక 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు కాపు కాసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఈ మిరప తోటను పరిశీలించండి. ఎక్కడైనా బొబ్బెరి కానీ నల్లి కానీ సోకిందేమో చూడండి. ఒకసారి ఆ చెట్టు పరిశీలించండి ఎలా ఉందో. కాయలు చూడండి, తలకాపు ఎలా ఉందో చూడండి. కాయ సైజు అయినా, రంగు అయినా, లావు అయినా బాగా పొడవుగా లావుగా కోతకుళ్ళకి అనుకూలంగా బాగుంది. చూడండి, ఒక్కసారి ఈ మిరప తోట మీరు పరిశీలించండి. చూడండి తలకాపు ఎలా ఉందో చూడండి. మిరప తోట మీ కళ్ళతో మీరే పరిశీలించండి. చూడండి ఒకసారి రైతు సోదరులారా, ఇది 150 రోజుల పైరు. ఇది చూడండి తలకాపు ఎలా ఉందో. పచ్చికాయ చూడండి ఏ రంగులో ఉందో. ఇప్పటికైతే బొబ్బెర నల్లి ఏం రాలేదు. ఇప్పటికి బొబ్బెర నల్లి ఏం రాలేదు కాబట్టి సుమారుగా 32 క్వింటాల నుంచి 34 క్వింటాల వరకు కాపు కాసింది. ఒకసారి మీరు తోటను పరిశీలించండి ఎలా ఉందో చూడండి. పండుగాయ పచ్చికాయ కలిసి ఎలా ఉందో తలకాపు. ఇది చూడండి, ఈ చెట్టును పరిశీలించండి. అదిగో పండుగాయ పచ్చికాయ రెండు కలిసి ఉన్నది. ఇప్పటికైతే బొబ్బెర నల్లి ఏమీ రాలేదు. ఈ చేను చూడటానికి వచ్చిన రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ విత్తనం ఏ విత్తనం, అసలు ఏంది ఈ కంపెనీ వాళ్ళు ఇంత మంచి విత్తనం ఇచ్చారు, దిగుబడి బాగా వస్తుంది అనేసి వచ్చిన రైతులందరూ అనుకుంటున్నారు. సుమారుగా ఈ మిరపతోటని 5,000 మంది రైతులు చూశారు. చూసిన రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి చూడండి ఎలా ఉందో మీరు కూడా మిరపతోటని. తాలుగాయ శాతం చాలా చాలా తక్కువ. కాయ చూడండి ఎలా ఉందో. పచ్చికాయ ముదురాకు పచ్చలో ఉంటుంది. పండుకాయ ముదురు ఎరుపు రంగులో ఉండటం వల్ల మార్కెట్లో మంచి రేటు పలికే అవకాశం ఉంది. చూడండి, అది చూడండి పచ్చికాయ ఎలా ఉందో. రైతు సోదరులారా, మీరు మిరప విత్తనం నాటాలి అనుకుంటే రోజిన్ కంపెనీ వారి ధనా మిరప విత్తనం నాటుకోండి. ధనా మిరప విత్తనం అన్ని రకాల తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడులు బాగా వస్తాయి. ఇది 36 క్వింటాల నుంచి 42 క్వింటాల వరకు దిగుబడులు ఇచ్చే దమ్మున్న విత్తనం ధనా. ఒకసారి మీరు చూడండి మిరప తోటని, ఆ కాయలు చూడండి ఎలా ఉన్నాయో గమనించండి, మీకే అర్థమవుతుంది. అధిక వర్షాలున్న నీటి ఎద్దడినైనా బాగా సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది. నీటి ఎద్దడి అయితే ఈ ధనాకి బలమైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల నీళ్లు 4 రోజులు అటు ఇటు అయినా కానీ నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలుగుతుంది. చూడండి ఒకసారి మిరపతోట చూడండి ఎలా ఉందో. బొబ్బెర నల్లి కనుక వచ్చి ఉంటే ఇలా కాసి ఉండేది కాదు. బొబ్బెర నల్లి రాలేదు, దాన్ని సమర్థవంతంగా తట్టుకోగలిగింది కాబట్టి అలా కాపు కాసింది. ఆ విధంగా చాలామంది రైతులు అసలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ధనా మిరప విత్తనం చాలా బాగుంది. వచ్చే సంవత్సరం 4 ఎకరాలు వేసినా, 5 ఎకరాలు వేసినా, 10 ఎకరాలు వేసినా ధనా మిరప విత్తనం నాటాలనుకుంటున్నారు. ఒకసారి చూడండి అది ఎలా ఉందో మిరప తోట. ఎక్కడా కూడా బొబ్బెర కానీ నల్లి కానీ తెగుళ్ళు కానీ ఏం మాట్లాడే పని లేదు. చూడండి పచ్చికాయ చూడండి ఎలా ఉంది. చేను అంతా 3 తెంతలు కాపు కాసినా, 34 క్వింటాలు కాపు కాసినా కానీ కన్నె తోటలా కలకల్లాడుతుంది. ఇలాంటి మిరప విత్తనం ఇంతవరకు నేను ఎక్కడా అసలు చూడలేదు. చూడండి ఎలా ఉందో. నేను 20 సంవత్సరాల నుంచి మిరప తోటలో చూస్తున్నాను. ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి మిరప విత్తనం అనేది నాకు కనిపించలేదు. ఒక్కసారి చూడండి ఎలా ఉందో రైతు సోదరులారా, మిరప తోట గమనించండి. చూడండి పచ్చికాయ ఎలా ఉందో చూడండి. ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. చుట్టుపక్కల రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు ధనా మిరప విత్తనం చూసి. కొంతమంది రైతులైతే అసలు ఏంది ఇది ఇలా కాసింది, ఈ చేలో నుంచి అసలు బయటకు పోవాలనిపించట్లేదు, చేను అంత బాగుంది, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ధనా మిరప విత్తనం వేస్తూ ఉంటున్నారు. ఎకరం వేసినా, 2 ఎకరాలు వేసినా, 4 ఎకరాలు వేసినా, 10 ఎకరాలు వేసినా ధనా మిరప విత్తనం వేసుకోండి రైతు సోదరులారా. మీకు అధిక దిగుబడులు అనేది ఖచ్చితంగా వస్తాయి. చూడండి ఎలా ఉందో. మీ కళ్ళతో మీరే చూడండి తోటని.
ఆ పచ్చికాయ అయినా పండుగ అయినా కాయ సైజు అయినా పొడవు అయినా లావు అయినా ఈ కాయలో కూడా ఒక్కొక్క కాయలో 90 గింజల నుంచి 110 గింజల వరకు ఉంటాయి. అలా గింజలు ఎక్కువ ఉండటం వల్ల కాయలు అధిక బరువు వచ్చి అధిక తూకాలు వచ్చి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.